డెంటల్ కేర్ హాస్యమై వెలిగే వెలుగు నవ్వులే మన ధ్యేయం ఆరోగ్యమే మన సొగసు కొత్త బ్రాంచ్ ప్రారంభం కొత్త చిరునవ్వుల ఆరంభం గెలాక్సీతో నవ్వు నిండే ప్రపంచం స్మైల్ సృష్టించేది మన గెలాక్సీ ప్రతి నవ్వులో ఉంది హెల్త్ పాలసీ డాక్టర్ సుధాకర్ గారి మార్గదర్శనం సుప్రజ గారి కేర్ మన ఆశీర్వాదం కొంపల్లి నుంచి మొదలై విశ్వాసం చాటుతూ ప్రతి బ్రాంచ్ లో ప్రేమతో సర్వీస్ ఇస్తూ మల్టీ స్పెషలిస్ట్ టీమ్ మన గర్వం స్వచ్ఛతతో స్మైల్స్ అందించే హర్షం సరళసి 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 నవ్వు అనేది మన ఆరోగ్య భాష గెలాక్సీతో అది అవుతుంది ఆశ ప్రతిసారి మీ ముఖంలో వెలుగుని రగిలించే స్మైల్స్ క్రియేట్ చేసే గెలాక్సీ మనసే కొత్త బ్రాంచ్ తెరచి నవ్వుల పండుగ ప్రతి కస్టమర్కు మన ప్రేమ సంగమం గెలాక్సీ డెంటల్ కేర్ మన గర్వగాథ నవ్వులతో నిండిన ఆరోగ్య మార్గం సరళసి నమస్తే గెలాక్సీ డెంటల్ కేర్ సెంటర్ ఈరోజు మణికొండలో మరో కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి దీనికి సంబంధించిన ఎండి సుప్రజ గారు మనతో పాటు ఉన్నారు అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారు కూడా ఉన్నారు మేడం హాయ్ మేడం ముందుగా కంగ్రాచులేషన్స్ సో ఎన్నో బ్రాంచ్ ఇది అసలు ఇది 8th బ్రాంచ్ అండి హైదరాబాద్లో వచ్చేసి మేము లాస్ట్ 15-16 ఇయర్స్ నుంచి డెంటల్ ప్రాక్టీస్ చేస్తున్నాము డాక్టర్ సుధాకర్ ఇస్ అన్ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ ఐఎమ్ అన్ ఓరల్ పెథాలజిస్ట్ ఐఎమ్ డాక్టర్ సుప్రజ అండ్ గెలాక్సీ డెంటల్ కేర్ మణికొండ 8th బ్రాంచ్ అండ్ గెలాక్సీ డెంటల్ కేర్ మెయిన్ ఎయిమ్ కానీ విజన్ కానీ వచ్చేసి టు క్రియేట్ స్మైల్స్ విత్ కంఫర్ట్ అండ్ రిలాక్సింగ్ ఎన్వైర్న్మెంట్లో యూజువలీ ఎట్లా ఉంటుందంటే డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే అందరికీ కొంచెం ఆక్వర్డ్గా ఇబ్బందిగా ఉంటాయి బాడీలో ఏ పార్ట్కి ట్రీట్మెంట్ చేసినా అబ్జర్వ్ చేసుకోరు ఇబ్బంది పడరు కానీ డెంటల్ ట్రీట్మెంట్స్ మాత్రం చాలా ఎంబారసింగ్గా ఉంటాయి ఆక్వర్డ్ ఉంటాయి సో అలా కాకుండా కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా చేయించుకోవాలి అనే ఒక ఎయిమ్తో గెలాక్సీని క్రాఫ్ట్ చేస్తున్నాము ప్రతి బ్రాంచ్ని సో సపరేట్ ట్రీట్మెంట్ రూమ్స్ ఫుల్ మౌత్ ఎక్స్రేస్ మల్టీ స్పెషాలిటీ డెంటిస్ట్ టీమ్ మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నట్టే డెంటల్లో కూడా రూట్ కెనాల్ స్పెషలిస్ట్ క్యాప్ స్పెషలిస్ట్ సర్జన్ గమ్ స్పెషలిస్ట్ ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి సో మా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి వాళ్ళకి ఎటువంటి సమస్య ఉందో ఆ స్పెషలిస్ట్ మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తారనమాట సో దానివల్ల ఏంటంటే మేము ఇంకా కొంచెం బాగా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం ట్రీట్మెంట్స్ అనేది వాళ్ళకి అండ్ ద మెయిన్ ఎయిమ్ అండ్ గోల్ ఇస్ టు ఎర్న్ పీపుల్స్ ట్రస్ట్ అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ టు పీపుల్ అండి బికాస్ దే హ్యావ్ బీన్ ట్రస్టింగ్ అస్ అండ్ సపోర్టింగ్ అస్ సో అలానే ఇక ముందు కూడా ఇంకా బాగా ట్రీట్మెంట్స్ చేసుకుంటూ వాళ్ళ ట్రస్ట్ని ఎర్న్ చేయాలని అనుకుంటున్నాము
అంటే ఇప్పటికే ఇది 8th బ్రాంచ్ కదా, సో ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతా ఉంది గెలాక్సీ డెంటల్ కేర్. సో అంటే మీ కస్టమర్స్కి కావచ్చు, ఇంకా వచ్చే కస్టమర్స్కి కావచ్చు, ఏం చెప్పదలుచుకుంటే ఇంకా ఎట్లాంటి ఫెసిలిటీస్ చేయబోతున్నారు ఇక్కడ? అంటే ఈ డెంటల్ విషయంలో చాలామంది ఎక్కువ కేర్ తీసుకోరు, పిల్లల విషయంలో కావచ్చు, పెద్దవాళ్ళు. సో వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారు దీని? డెఫినెట్గా అండి. డెంటల్ ఓరల్ క్యావిటీ కానీ టీత్ కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఇన్ ద బాడీ అండి. మనం అందరం రియలైజ్ కూడా అవ్వము. పుట్టిన ఒక గంట నుంచి వాడడం మొదలెడతాము నోరుని, మన ఆఖరి నిమిషం వరకు కూడా నోరు వాడుతూనే ఉండాలి. అదే మనకి చెయ్యి విరిగితేనో లేకపోతే ఏదైనా బాడీలో ఏదైనా పార్ట్కి ఇబ్బంది వస్తే దానికి రెస్ట్ ఇచ్చి బ్యాండేజ్ వేసి రెస్ట్లో పెట్టగలుగుతాం, కానీ నోరు అట్లా కాదు. సో ఇప్పుడు మన మారిన లైఫ్ స్టైల్, మారిన డైటరీ కానీ వీటన్నిటి వల్ల ఏంటంటే డెంటల్ ఇష్యూస్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. అండ్ డెంటల్ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే అవి మొదలైనప్పుడు చిన్న ట్రీట్మెంట్స్తో అయిపోతాయి. ఆ చిన్న ట్రీట్మెంట్స్ వల్ల పేషెంట్కి సౌకర్యంగా ఉంటుంది, చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. కానీ అవి నెగ్లెక్ట్ చేసి లేట్ అయిపోతే ట్రీట్మెంట్స్ కాంప్లికేట్ అవుతాయి. సో మనకి ఆ డెంటల్ అవేర్నెస్ పెంచాలి, వాళ్ళకి కాంప్లికేట్ అవ్వకుండా సింపుల్ అప్పుడే మనం ట్రీట్మెంట్స్ ఇవ్వాలి అనేది కూడా మన గోల్ అన్నమాట. మీరు చెప్పండి సార్, ఏం చెప్తారంటే డెంటల్ కేర్ సెంటర్స్ అనేది నార్మల్గా మన హైదరాబాద్లో చాలా సెంటర్స్ ఉంటాయి. సో మరి ఎందుకు గెలాక్సీ డెంటల్ కేర్నే ప్రిఫర్ చేయాలి, ఏం ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నారంటే ఏం చెప్తారు? మేము ఎక్కువ నమ్మింది ఫస్ట్ బ్రాంచ్ కొండాపూర్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి ఉద్దేశంతో మంచి సర్వీస్ ఇవ్వాలని ఆలోచనతో స్టార్ట్ చేశాము. ఒకటే మా ఫార్ములా ఏంటంటే జెన్యూనిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. పేషెంట్ని చూసినప్పుడు పేషెంట్కి ఏముంది, ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఎన్ని రోజుల్లో చేయాలి, ఏదైనా జెన్యూన్గా ట్రాన్స్పరెంట్గా మాకెంత తెలుసో పేషెంట్కి అంత తెలిసేటట్టు చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా పేషెంట్ ట్రస్ట్, నెక్స్ట్ రెఫరల్ పేషెంట్స్, వీళ్ళందరూ ఒక్కొక్కటి యాడ్ అయ్యి మేము ఇప్పుడు 8th బ్రాంచ్కి వచ్చాము. మేబీ దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా బెటర్ చేయాలనే ఆలోచనతో డెంటల్ ట్రీట్మెంట్స్ నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే, ఇప్పుడు ఏఎంబి మాల్ సినిమాకి వెళ్తాం, ఎంత హ్యాపీగా వెళ్తారు, పోయి రిలాక్స్ కూర్చొని సినిమా చూసి వస్తారు. డెంటల్ ట్రీట్మెంట్స్ కూడా అలానే రావాలి, అంత హ్యాపీగా రావాలి, అంత పెయిన్లెస్గా చేయించుకొని వెళ్ళాలి. దీనికోసం మేము ట్రై చేస్తున్నాం. మేబీ ఇంకా బెటర్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే నిజంగా ఇందాక మేడం అన్నట్టు డెంటల్ అంటే ఈ మౌత్ విషయంలో చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా భయపడుతూ ఉంటారు. వన్స్ అది ట్రీట్మెంట్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక 10-15 days వరకు ఆ రెస్ట్ అనేది ఉండాల్సి వస్తుంది. సో మరి ఏం చెప్తారు అంటే కస్టమర్స్ కావచ్చు, అంటే ఈ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీటికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఏం చేయాలి, నొప్పి లేకుండా చేయాలన్నది సెకండరీ అండి. నేను చెప్పేది ఆ ట్రీట్మెంట్ కూడా రాకుండా ఉండాలంటే 100% ఏంటంటే పేషెంట్ ఇంట్లో చేసుకోవాల్సినవి రోజు 2 సార్లు బ్రష్ చేయండి. మార్నింగ్ పడుకునే ముందు, మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ కంటే పడుకునే ముందు చేసే బ్రష్ చాలా ఇంపార్టెంట్. మనం సరిగా బ్రష్ చేయకుండా పడుకుంటే మార్నింగ్ నుంచి తిన్నవి ఇరుక్కున్నది నైట్ అంతా అవి బ్యాక్టీరియాస్ కానీ హాలిటోసిస్, నోట్ స్మెల్ రావడం కానీ దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నైట్ కంపల్సరీగా బ్రష్ చేసి పడుకోవాలి. నెక్స్ట్ ఎలా చేస్తున్నాము, ఎన్నిసార్లు చేస్తున్నాము అనే దానికంటే ఏ పద్ధతిలో మనం బ్రష్ చేస్తున్నాం. కరెక్ట్ పద్ధతి లేకుండా మీరు 10 minutes బ్రష్ చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. కరెక్ట్ పద్ధతిలో 2 minutes 2 to 3 minutes చేసినా చాలు. దానివల్ల ఏంటంటే పేషెంట్ లాంగ్ టర్మ్లో ఏమి ఇబ్బందులు రాకుండా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కరెక్ట్గా డాక్టర్స్ చెప్పేటివి, లేదంటే ఎలా బ్రష్ చేయాలి ఆ పిల్లలకు నేర్పించడము, ఇవన్నీ చేస్తే నెక్స్ట్ జనరేషన్ అంతా వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో డెంటల్ హెల్త్ మెయింటైన్ చేస్తారు. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? అంటే ఇప్పటివరకు వచ్చిన మీ సెంటర్కి వచ్చిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి కూడా ఏం చెప్పారు? మేము చెప్పే ఫ్రాంక్గా చెప్పాలంటే మా దగ్గరికే రమ్మని నేను చెప్పను. ఎందుకంటే ఇన్ని క్లినిక్స్ ఉన్నాయి, ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, మేమే మంచి డాక్టర్స్ అని అందరు చాలామంది మంచి డాక్టర్స్ ఉన్నారు. కానీ వెళ్ళే ముందు మనకు ఏ స్పెషాలిటీకి వెళ్తున్నాం, నెక్స్ట్ జెన్యూన్, ట్రాన్స్పరెన్సీ, రెస్పాన్సిబిలిటీ, ఫాలోఅప్స్, కాస్ట్ అన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఎక్కడ మీకు బెస్ట్ అనిపిస్తే అక్కడ వెళ్ళండి. కానీ డెంటల్లో కూడా రూట్ కెనాల్ స్పెషలిస్టులు, గమ్ స్పెషలిస్టులు ఉంటారు. అవి కూడా మీరు ఒకసారి చూసుకొని మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చూసుకొని వెళ్తే మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.